ఒక ఆయన అట ఈ జిల్లా ఆయన డబ్బుకు సంకనేసుకొని దళిత దండోరా అని పెడతాడట. మరి ఆయన అడుగుతున్నా ఎందుకు పేరు రేవంత్ రెడ్డి అట, ఆయనే డబ్బుకేసుకొని డబ్బు కొడతాడట. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, రాష్ట్రంలో ఉన్న రెడ్లంతా డబ్బులు వేసుకొని మా సావుల కాడ వచ్చి డబ్బులు కొట్టండి, మా సావుల కాడ వచ్చి కొట్టండి. కొట్టాలయ్యాలా నువ్వు ఒక్కడే సంక. నీకు చిటికెన పుల్ల తెలుసా, సిర్ర తెలుసా, దాని ధ్వని తెలుసా, దాని దారి తెలుసా? నువ్వు డబ్బు కొడతావు, నువ్వు రాజకీయం చేస్తావు. రాజకీయం మేం చేస్తాం, రాజ్యాంగ రాజకీయం మేం చేస్తావా? నువ్వెట్లా చేస్తావు రాజకీయం? నువ్వు అట డబ్బుకి వేసుకొని ఈయన ఒక్కడి దళిత దండోరా అని పెట్టి ఆదిలాబాద్ అడుగులల్లా సారాకి మందుకి డబ్బులు ఇచ్చి లారీల జనాన్ని తీసుకొచ్చి 50,000 లెక్క పెట్టుకున్నాను అంటాడు ఆయన. ఒక్క రూపాయి ఎవరిని అడగకుండా స్వశక్తితో, స్వధర్మంతో, సొంత కష్టంతో ఒక్కొక్క రూపాయి పోగేసుకొని సొంత బస్సులతోటి ఏ హోటల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఆత్మగౌరవంతో 50,000 మందిని పోగు చేసుకుని లెక్క పెట్టుకోండి. ఈయన డబ్బుకు సంకనేసుకొనట దళిత దండోరా అంటాడట. మరి నీకెందుకయా డబ్బుకు అంత ఎత్తులేవు? నువ్వు డబ్బుకేసుకొని నువ్వు దళిత దండోరా అంటావు. దళిత దండోరా నేను ఒకటే అడుగుతున్నా, ప్రతి గ్రామంలో ఉన్న రెడ్డితో నువ్వు డబ్బు కొట్టియాలి, మేము చూడాలా. ఆ పని చేయాలి నువ్వు, అసలు ఆ పని చేయాలి. చచ్చిపోయిన గొడ్డును కాదా బయట వేసేది, బతికున్న రెడ్డిని రాజకీయం నుంచి బయట. చచ్చిపోయిన గొడ్డునేందా ఊరు బయట వేసేది, బతికున్న రెడ్డిని బయట రాజకీయంగా. ఈయన డబ్బుకేసుకొని ఈయన ఒక్కడే కొడతాడట. మరి మాకేం కర్మ, రోజు సావుల కాడ డబ్బులు కొట్టు. ఒక్క 5 ఏళ్ళకి తీసుకోరాదు కాంట్రాక్ట్, మా మొత్తం నువ్వే కొట్టు, మా డబ్బులని కొట్టు నువ్వే. నువ్వు మా డబ్బులు కొట్టాలా, మా సచ్చిన కొట్లను బయట వేయాలా, సచ్చిన శవాల కాడ నువ్వే డబ్బు కొట్టాలా. నువ్వు తలకాయ ఉంచుకో, రేవంత్ రెడ్డి డబ్బు కొట్టుకుంటా తలకాయ ఉంచి రూపాయి బిళ్ళ కంటితోటి తీయాలి. ఛాలెంజ్. వెనక్కి వంచుకొని రూపాయి బిళ్ళ కంటితోటి తీయాల. నీకు డబ్బు కొట్టడం రాదు, అది కొడుతుంటే నేను చూసిన దరువే రావట్లేదు దాంట్లో నుంచి. ఒక శవం పోతుంటే డబ్బుకు కొడుతుంటే కన్నీటి యాత్రలాగా కొడతాం మేము డబ్బుకు. ఒక మరణం శాశ్వతంగా వెళ్ళిపోతున్నావా నాయనా ఈ లోకం నుంచి, మళ్ళీ ఎప్పుడొస్తావు తండ్రి అన్నట్టుంటుంది ఆ దరువు. ఇది తెలుసా నీకు? ఈ ట్యూన్ తెలుసా? ఈ తాళం, ఈ రిథం తెలుసా? మా బాడీలోనే రిథమిక్ సెన్స్ ఉంటుంది, మా బాడీలో రిథమిక్ సెన్స్. ఈ రాజకీయాలు ఎవరిని ఆడేయడానికి, ఎంతకాలం ఆడేయడానికి, ఎవరిని బేకూఫం చేయడానికి ఈ రాజకీయాలు? నువ్వు డబ్బు కొట్టే బదులు నీ ఊరూరులో ఉన్నటువంటి ప్రతి రెడ్డిని ఇక నుంచి మనం దళితుల్ని ప్రేమిద్దాం. అమెరికాలో ఒక లెటర్ రాశారు వైట్స్, మేము నల్లవాళ్ళని దోపిడీ చేసినాం, మేము నల్లవాళ్ళని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా 1000 సంవత్సరాలు మేము నల్లవాళ్ళని అణిచివేశాం, మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి నల్లవాళ్ళని రాజకీయంగా, ఆర్థికంగా, సినిమా ఫీల్డ్లో అన్నిటిలో వాళ్ళకి 40% వాటా ఇస్తామని తెల్లవాళ్ళు అమెరికాలో ఉత్తరం రాసిండ్రు. రెడ్లతో నువ్వు ఉత్తరం రాపిస్తావా రేవంత్ రెడ్డి? మాదిగోళ్ళందరినీ, బీసీలందరినీ రాజకీయంగా మా దాంట్లోకి తీసుకుంటాం, మీకే రాజ్యం ఇస్తామని అక్కడ తెల్లవాడు అమెరికాలో రాసినట్టుగా నువ్వు రాస్తావా? నువ్వు గ్రామం చేయి. నువ్వు లేస్తే పండుకుంటే ముఖ్యమంత్రే కదా నీకు కలలోకి వస్తుంది, అది ఎట్లా కావాలని? నువ్వు రెడ్లందరినీ కలిపి అరే మనకి రాజ్యం వద్దురా నాయనా, మనకి రాజ్యం వద్దు, అందరం సమానంగా బతకాలా. వేమారెడ్డి చెప్పిండు, కడప జిల్లాలో పుట్టిన వేమన, అందరం సమానంగా బతకాలా, అంటరానివాడు సింహాసనం మీద కూర్చోవాలా, బీసీ వాడు సమాజాన్ని పరిపాలించాలని వేమారెడ్డి చెప్పిండుగా. అట్లా బతకరాదు, నువ్వే ముఖ్యమంత్రి కావాలి. మేము ఓడిపోవాలి, బతుకంతా మేము ఓడిపోయి నీకు జెండాలు కొట్టి, జేజేలు పలికి, తలకి రిబ్బన్ కట్టి, డాన్సులు వేసి, ఫ్లెక్సీ కట్టుకుంటే కరెంటు తీగలతోటి కరెంటు కాలిపోయి చచ్చిపోయి, మేము చచ్చిపోతే మా దినానికి వచ్చి ఆడ మాసం తింటారు మీరంతా. మేము సింహాసనం ఎక్కొద్దు, మేము రాజ్యానికి రావద్దు,